అవునన్నా కాదన్నా నిజంగా 3-4 సార్లు ముఖ్యమంత్రి ప్రెజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో తిట్టడం సమాజంలో గందరగోళం సృష్టించడానికి అలాగే గొడవలకు కారణం అయినటువంటి ఆ వ్యాఖ్యని వెనక్కి తీసుకుంటే బాగుండి ఉండేది. వెనక్కి తీసుకుంటారేమో అనుకున్న సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడుతూ నేను అంత పెద్ద నాయకుడిని ఉండకూడదని దర్పం ప్రదర్శించి ఆ తర్వాత ఆ రెడ్ బుక్ ని నా చేలో కుక్కలు కూడా లెక్క చేయవనేసి మళ్ళీ రెచ్చగొట్టి మాట్లాడి ఉసుగొల్పి ప్రజల్ని గందరగోళం గురిచేసి వేళ తన ఇంటికి తనే నిప్పు పెట్టుకున్నాడు మన అంబటి రాంబాబు గారు. ఏదేమైనా అలా మాట్లాడకుండా ఉంటేనే మంచిది. కానీ ఈవేళ తర్వాత ఆయన ఇంటిపై జరిగినటువంటి పరిణామం మంచిదా అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సమాజంలో ఉన్నప్పుడు చర్యకి ప్రతిచర్య కంపల్సరీ ఉంటుంది. ఆ చర్య విధంగానే మాట్లాడాలి తప్ప ఎవరో రెచ్చగొట్టారని ఎవరో మాట్లాడాడని చెప్పి మనం కూడా మీదకి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా చేయకూడదు. అది కూడా 100% తప్పు. ఏదేమైనా ఈవేళ సమాజంలో ఒక దౌర్భాగ్యుడిగా మిగిలిపోయాడు ఈవేళ అంబటి రాంబాబు. ఎందుకంటే అలాంటి భాష మాట్లాడకూడదు. ఒక సెలబ్రిటీస్ అయినా రాజకీయ నాయకులైనా ప్రజలకి సంస్కారవంతమైన మాటలు మాట్లాడాలి, చక్కటి సందేశాన్ని ఇవ్వాలి, యువత భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకుంటూ ముందుకు సాగాలి తప్ప గెలిచినప్పుడు ఒక రకంగా ఓడినప్పుడు ఒక రకంగా ప్రవర్తన చేసి పిచ్చిపెట్టినట్టుగా ఉంటే ఎలాంటి గొడవలే జరుగుతాయి. ఖచ్చితంగా వేళ అంబటి రాంబాబు కానీ పేర్ని నాని కానీ వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే ఇష్టానుసారంగా రెచ్చగొడుతూ అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి కార్యకర్తలను ఇబ్బందుల్లో పెడితే వారు రెచ్చిపోయి ఇలాంటి దుష్పరిణామాలే జరుగుతాయి. కాబట్టి ఇలాంటి అంబటి రాంబాబు కానీ పేర్ని నాని కానీ మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. అయితే చంద్రబాబు కొన్ని పథకాలు పెట్టాడు కదా, ఆ పథకాలు ఏమంటే ముస్తాబ్ పథకం అని చెప్పి స్కూల్లో పెట్టాడు. అలాంటి అవసరం లేదని చెప్పి ఏమంటున్న వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. అంటే స్కూల్ పోయే పిల్లలు చదువుకోవాలి కానీ అద్దము దువ్వెన పెట్టుకొని దూకుడు ఏంది అని చెప్పి దానిపైన కామెంట్ చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఒక ప్రణాళిక చేసినప్పుడు గవర్నమెంట్ ప్రశ్నించడం ఆపోజిట్ పార్టీకి అవసరమే. కానీ ప్రశ్నించేది ఎలా ఉండాలి? సలహా చెప్పినట్టుగా ఉండాలి తప్ప బూతులు తిట్టినట్టుగా ఉండకూడదు. వీళ్ళు సలహాలు చెప్పట్లా, బూతులు తిడుతున్నారు. కాబట్టి వేళ ఇలాంటి దౌర్భాగ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మనం సమాజం పట్ల ఆలోచనతో ఉండాలండి. సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులు కానీ ఇలా మాట్లాడి మన కుర్రవాళ్ళని యువకుల్ని రెచ్చగొట్టి వారి మీద దాడి వారే చేయించుకున్నట్టుగా కనపడుతుందో తప్ప ఇది కరెక్ట్ కాదు. ఏదైనా పథకం మీకు నచ్చకపోతే దాన్ని ఎగనిస్ట్ గా చెప్పుకునే మాటలు వేరే విధంగా మాట్లాడాలా, అంతే తప్ప ఇలా బూతులు రాకూడదని చెప్పి కోరుకుంటున్నాం. అయితే మొన్న పెట్టిన డిబేట్ లో చంద్రబాబు కూడా మాట జారాడు. అయితే ఏజ్ అయిపోయింది, చంద్రబాబును ఇంట్లో కూర్చోమంటున్నారు వైసీపీ కార్యకర్తలు. అంటే 20 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన ఏపీకి తెచ్చినా అని చెప్పేసి అన్నాడు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఏజ్ అయిపోవడం అంటే 5 సంవత్సరాల అధికారం ఇస్తే ఇంట్లో కూర్చుని బటన్ నొక్కడం ఏజ్ అయిపోవడం అంటే. ఏజ్ అయిపోవడం అంటే నిరంతరం ప్రజల్లో ఉండి అంత వయసులో 80 సంవత్సరాల వయసులో కూడా ప్రజల్లో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారిని అలాగే మన లోకేష్ బాబుని ఎంట తిప్పుకుంటూ త్రిముఖ వ్యూహం చేసి రాష్ట్రాన్ని బాగుపరచాలని 24 గంటలు తప్పిస్తున్న వ్యక్తి, ముందు చూపు గల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఏజ్ అయిపోవడం ఉండదు, ఈ మాట్లాడే వాళ్ళకి ఏజ్ అయిపోయినట్టుగా ఉంది. ఎందుకంటే 4 కోట్ల మందికి 20 లక్షల ఉద్యోగాలు 20 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నాడు. ఎక్కడో పొరపాటుగా ఒక మాట మాట్లాడితే దాన్ని కాంట్రవర్సీ చేయకూడదండి. చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా యువకుడే చాలా సార్లు ఎలాంటి మాటలే మాట్లాడాడు. అప్పటికి వయసు అయిపోయింది లేదా మతి భ్రమించిందని చెప్పుకుంటామా? కాకపోతే మాట్లాడేటప్పుడు ఎవరైనా మాట్లాడేటప్పుడు ఒకటేరా మాటలు పక్కదోవ పట్టడం సహజం. అది ఏదన్నా తప్పుడు మాటలు వస్తే సరి చేసుకోవాలి తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి సమాజంలో విష సంస్కృతిని విష సాంప్రదాయాన్ని నాటకూడదని నేను అంటాను. మరి అదే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటే సంస్కారవంతంగా ఉంటే ఎలాంటి దాడులు జరగవు. సంస్కారం తప్పి మాట్లాడితే దాడులు జరుగుతాయి. ఈవేళ మిమ్మల్ని నేను సంస్కారంగా మాట్లాడితే నన్ను ఎవడు ఏమండు, సంస్కారం తప్పి మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడితే మీరందంటారు నన్ను. నేనేమంటానంటే ఏదైనా సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మనలాంటి వాళ్ళు పర్లేదబ్బా, సామాన్యులు మనం సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళు కానీ రాజకీయాల్లో సేవ చేస్తున్నాము, సేవకులుగా మారిపోయాము, మేము పెద్ద దేవుళ్ళుగా మారిపోయామని చెప్పుకున్నటువంటి రాజకీయ నాయకులు కానీ
మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా, సంస్కారవంతంగా మాట్లాడాలా, నిజాయితీగా మాట్లాడాలా, నిబద్ధతలో ఉండాలా. అంతే తప్ప ఇష్టానుసారంగా లకారాలతో మాట్లాడుకుంటూ పోతే మిమ్మల్ని మరి జనాలు ఇలాగే తిరస్కరిస్తారు. కాబట్టి ఏదేమైనా మనం సెలబ్రిటీ కానీ రాజకీయ నాయకులు కానీ సమాజానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయాలా, సమాజాన్ని మంచి దారిలో నడిపించేటటువంటి మాటలు మాట్లాడాలా, సమాజానికి ఇబ్బందికర మాటలు మాట్లాడకుండా విచ్ఛిన్నకర శక్తుల్లాగా తయారవ్వకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.